की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న మ్, మనము ఎక్కడాక చదివామంటే ఇరుచి గారి యొక్క ఆయన మొట్టమొదటిగా ఇరుచి గారు ఏమంటారంటే ఇది బాబా నేను ఇంత చేసిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబా దగ్గర నాకు ఎదురైంది ఏంటంటే ఆహా! అయ్యో! నేను బాబా నువ్వు కారు తీసుకురాలేదా? అనే విషయాన్ని నన్ను మొట్టమొదటిగా అడిగారు బాబా. అడిగేసరికి నేను చాలా ముందు సిగ్గుపడ్డాను తర్వాత. అంటే బాబా యందు అవిధేయత ఏ విధంగా ఆయన బాబా అన్నారు, నువ్వు ఇవాళ చూపిన ఈ అవిధేయత నా గుండెలపై గాయాన్ని చేసింది అనే మాట అన్నారటాయన. ఆ మాట అనేసరికి ఆయన చాలా బాధపడ్డాడు ఈ రుచి గారు. అయ్యో! ఆ తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. బాబా యందు ఏ విధమైన విధేయత ఏ విధంగా ఉండాలో ఆయనకు అర్థమైంది. కానీ తర్వాతి కాలంలో మొత్తానికి ఆయన ఏం చేశాడంటే, కొన్ని రోజులు వాళ్ళకి ఇరుచి గారిని, ఇరుచి గారి యొక్క తండ్రి గారిని, ఆ తర్వాత ఇరుచి గారి యొక్క సోదరుడైన మెహర్బాన్ జసా వాళ్ళని వీళ్ళ ముగ్గురిని కలిసి ఆయన బాబా ఈ మన రహురి క్యాబిన్‌లో పడుకోమని చెప్పారు. ఆ రహురి క్యాబిన్ ఏంటంటే రాత్రి వీళ్ళు పడుకునేవారు. పొద్దున్న మళ్ళీ బాబా అక్కడ ఎవరో ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ ఉండేవారు. ఎవరినైనా బయట వారిని కూడా అక్కడే కలుస్తూ ఉండేవారు. సో పొద్దునయ్యేసరికి వీళ్ళు మొత్తం పక్కలన్నీ ఎత్తేసి అన్నీ సర్ది పెట్టాలన్నమాట. అన్నీ సర్ది పెట్టి వాళ్ళు ఆ గదంతా శుభ్రం చేసి మళ్ళీ బాబా కోసం సిద్ధం చేయాలన్నమాట. సో ఈ విధంగా ఆ రహురి క్యాబిన్‌లో పడుకోవడం జరిగింది. బాబా దగ్గరగా పడుకోవడం జరిగింది. కొన్నాళ్ళు ఈ బాధ కూడా వాళ్ళు పడ్డారు. పడుతూ ఆ ఇరుచి గారు ఏం చేశారంటే, ఆయన మొత్తం మేర్వాంజ సభలో చెప్తున్నారు ఇరుచి గారిని. ఆయన ఇరుచికి మొట్టమొదటిసారిగా ఇరుచి గారిని పాపం కా కాక భార్య మాసాజి గొడుగు పట్టుకుంటే, బాబా చీపురు, బకెట్టు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న టాయిలెట్స్ అన్నీ కడిగేవారట బాబా. ఆ టాయిలెట్స్ అన్నీ కూడా బాబా తను స్వయంగా తన చేతులతో తను కడిగేవారట బాబా. అంటే ఒక 5, 6 టాయిలెట్స్ ఉండేవి. ఆ 5, 6 టాయిలెట్స్ పూర్తిగా శుభ్రంగా అయ్యేదాకా కూడా బాబా అలా కడుగుతూ ఉండేవారట. చాలా సమయం పట్టేదిట. అంటే మొట్టమొదటి ఇరుచి గారు ఆ బాబా దగ్గరకొచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పనేంటంటే, బాబాకి సహాయకారిగా ఉన్నారు. ఆ చీపురు పెట్టి బాబా కడుగుతూ ఉంటే నీళ్లు తేవడం, బకెట్ పట్టుకోవడం మొత్తం అన్నీ చేస్తూ ఉండేవాడియన. సో, మొత్తానికి ఆ విధంగా జరిగిందనమాట. అదే సమయంలో ఈ మెహర్వాన్ జసావాలకి ఆయనకు ఒంటి మీద కురుపులు రేగడం అంటే ముందు తలనొప్పొచ్చింది. ఆ తలనొప్పి రావడం వల్ల బాబా యొక్క సోదరుడైన ఆది ఆయనకు హోమియోపతి మందిచ్చారు. ఆ మందు సల్ఫర్ అన్నమాట. ఆ సల్ఫర్ ఇవ్వడం వల్ల ఆయనకి కురుపులుగా వచ్చాయనంటారాయన. కురుపులొచ్చేట ఒక్కొక్క కురుపు టమాటా అంతుండేదిట. ఆ కురుపంతా చీముతో నిండుండేదిట. అయితే డాక్టర్ నీలు ఉన్నారు గదా! ఆయన రోజు ఒక్కొక్క కురుపుని కొయ్యడం, దాంట్లో చీమంతా బయటకి తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మర్నాటికి ఇంకో కురుపొచ్చేదిట. అంటే ఒక కురుపు కోస్తూ ఉంటే ఇంకో కురుపొచ్చేది అని చెప్పేసి రుచి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారట. ఇది రుచి గారు రోజు ఆయన అబ్జర్వ్ చేస్తూ, ఆయన చూస్తూ తన తమ్ముడి యొక్క పరిస్థితిని చూస్తూ బాబాకి అప్‌డేట్ చేస్తూ ఉండేవాడనమాట. ఆయన రోజు కూడా. సో, ఈరోజు వుడ్ ఫైండ్ న్యూ వన్స్ కమింగ్ అప్ ఇన్ అదర్ లొకేషన్స్ ఆల్ ఓవర్ హిస్ లిటిల్ బ్రదర్స్ బాడీ. అంటే ఒక కురుపుని నీలు ఏమో ఒక కురుపుకి ఆయన చికిత్స చేసిన వెంటనే ఇంకో చోట శరీరంపై ఇంకో చోట ఇంకో కురుపు ఏర్పడేదనమాట. సో, బాబా ప్లాన్ టు లీవ్ మెహరాబాద్ ఆన్ డిసెంబర్ 8th of 1938 టు బిగిన్ ద బ్లూ బస్ టూర్స్. అయితే బాబా డిసెంబర్ 8, 1938 తారీఖు నాడు మెహరాబాద్ నుంచి మనకు తెలుసు ఆ బ్లూ బస్ ఇప్పటికీ ఉంది మనకక్కడ మెహరాజాద్‌లో ఉంది. ఆ బ్లూ బస్‌లో బాబా మొత్తం భారతదేశ యాత్ర చేశారు. ఆ బ్లూ బస్ టూర్ ఆ డిసెంబర్ 8, 1938 నాడు అది ప్రారంభమైంది. With Merwan frail health to consider, Baba had decided that when he left on the tours, it would be best for Mehraman to stay at Akbar Press, where he would be cared for the extended family and enter into school when his health improved. అయితే ఆ సమయంలో ఈయనేమన్నారంటే బాబాకి బా ఈ మెహర్వాన్ జసావాలాకి ఆయన్ని ఏం చేశారట మెహర్వాన్ జసావాలాని,
మెహర్వాన్ జసావాలా యొక్క తాతగారు వాళ్ళు, అదే ఇరుచ్ గారు వాళ్ళ తాతగారు వాళ్ళు ఎక్కడుంటారు? అహ్మద్‌నగర్‌లో ఉంటారు. అహ్మద్‌నగర్‌లో వాళ్ళ ఇప్పుడు మొన్న మొన్న ఫోటో గూడా చూపిచ్చాను. ఆ నౌషర్వాన్ సత్తా గారి ఇంటి దగ్గర ఫోటోస్ కూడా చూపించడం జరిగింది. సో, ఆ అహ్మద్‌నగర్‌లో ఆ నౌషర్వాన్ సత్తా గారి ఇంట్లో అది వాళ్ళు ఉండడం జరిగింది. ఎవరు ఇరుచ్ గారు వాళ్ళు ఈ మెహర్వాన్‌ని అక్కడ అట్టెపెట్టి బాబా బ్లూ బస్ టూర్‌లో వెళ్దామని అనుకున్నారు. కారణం ఏంటంటే మెహర్వాన్‌ని ఎందుకు తీసుకువెళ్ళలేదంటే అతని యొక్క ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఆయన మెహర్వాన్ జసవాలని తీసుకువెళ్ళడం జరగలేదు అని చెప్తూ ఆయనంటారు. సో, ఇప్పుడు Papa had been quite concerned about Merwan's lack of robust health and had told Baba that he wanted his son to have good education. ఇక్కడ ఒక తండ్రి పడే ఆవేదన మళ్ళీ. ఆ తండ్రి పాపా జేసేవాళ్ళ అంటే ఇరుచి గారి తండ్రి గారు చూడండి. ఆయన అవును మరి కొడుకు అనారోగ్యంగా ఉంటే ఏ తండ్రికైనా కాస్త బాధగా ఉంటుంది కదా! సో, అందుకని ఆ కొడుకు యొక్క ఆరోగ్యం కోసం ఆయన ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. ఆయనకు ముందు బాగా ఆయన పుష్టిగా లేకపోవడం వల్ల, ఆ పాపా జేసవాలా ఎప్పుడూ కూడా తన చిన్న కొడుకు యొక్క ఆరోగ్యం కోసం ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు. ఆయన బాబాకి ఎప్పుడొచ్చినా బాబాకి చెప్తూ ఉండేవాడు. "బాబా నా కొడుకుని బాగా చదివించండి. బాగా చదువుకోవాలి నా రెండో కొడుకు" అని జెప్పేసి ఎప్పుడూ అంటూ ఉండేవాడనమాట. "We do not have Papa's letters, but Baba replies often sent through Iruj show the tug of war that was consuming Papa's mind and heart." అయితే మా దగ్గర పాపా జసవాలా బాబాకి రాసిన ఉత్తరాలన్నీ లేవు కానీ, మేమైతే కానీ బాబా జవాబులు కానీ, పాపా జసవాలా రాసిన ఉత్తరాలు కానీ మా దగ్గర లేవు కానీ, ఇరుచ్ గారి ద్వారా మేము ఈ పాప యొక్క మదిలో జరిగిన ఆ సంఘర్షణ మాకు మొత్తం అంతా కూడా మాకు చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇరుచ్ గారి ద్వారా మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసింది ఇదంతా కూడా. ఆల్‌దో హి వాంటెడ్ హిస్ ఫ్యామిలీ టు బి విత్ బాబా, నెవర్‌థ్‌లెస్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రిమైన్ అట్ ఎ డిస్టెన్స్ అండ్ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ బాబాస్ హ్యాండ్స్. చూడండి ఇది ఎలా ఉంటుందో. ఎలా ఉందంటే ఆయన ఆయన మొత్తం తన తన యొక్క కుటుంబాన్నంతా బాబా చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టిన తర్వాత బాబా చూసుకుంటాడని వదిలేయాలి గదా! లేదు అలా చేయలేదు మళ్ళీ ఆయన. ఏం చేశాడు పాపం ఆ పెద్దాయన, ఆయన ఏం చేశాడు ఇరుచి గారి తండ్రి గారు మళ్ళీ అయ్య బాబోయ్! నా ఇరు నా నా ఇరుచి గురించి ఇంక అతను ఆలోచించడం మానేసాడు. ఎందుకంటే పెద్దవాడైపోయాడు. ఆడపిల్లల గురించి అయ్యో! నా పిల్లకి పెళ్ళవుతుందా? నా కొడుక్కి చిన్న కొడుక్కి వాడు ఉద్యోగమైనా వస్తుందా వాడికి? వాడికి చదువైనా చదువుకుంటాడా? అని చెప్పేసి అతను చాలా చింతించేవాడనమాట. చింతించినప్పుడు ఇన్ ఎ లెటర్ ఆయన అంటే బాబా చేతిలో సర్వము ఆయన తన కుటుంబం యొక్క రక్షణ, పోషణ బాబా చేతిలో పెట్టినా కానీ, ఆ కుటుంబం గురించి చింతిస్తూ ఉండేవాడాయన. So, in a letter written shortly after Papa had been sent back to Nagpur to resume his job, Baba outlined his plan for Meherwan as well as Dadi Kerawala, who had been staying with Jasawala family. అయితే బాబా ఒక ఉత్తరం రాశారు. పాపాజీ సవాలాకి బాబా ఏం చెప్పారంటే పాపాజీ సవాలాని నాగ్‌పూర్ పంపించారు. బాబు నువ్వు వెళ్లి నీ ఉద్యోగంలో చేరిపో. చేరిపోయిన తర్వాత నేను ఈ దాడి కెరవాలా అంటే ఈ ఇరుచి గారి యొక్క మేనమామ కొడుకు, ఆ తర్వాత ఈ మెహర్వాన్ వీళ్ళిద్దరిని కూడా చదివించే బాధ్యత నాది అని చెప్పేసి బాబా అన్నారు. అనిన తర్వాత వీళ్ళు దాడి కెరవాలా అక్కడ ఉండేవాడు. నాగ్‌పూర్‌లో ఉండేవాడు ఈ అబ్బాయి. అదే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉండడం ప్రారంభించారు. ఆ అబ్బాయిని ముందు అహ్మద్‌నగర్‌లో పెట్టారు. ఈ మెహర్వాన్‌నేమో చిన్న పిల్లవాడు, ఇంకా చిన్నవాడు 8 ఏళ్ల వాడు కాబట్టి ఇరుచ్ వాళ్ళతో ఉండి కొండ మీద ఆయన ఇరుచ్ గారి యొక్క తల్లి మరియు ఇరుచ్ గారి యొక్క సోదరులు కొండ మీద ఉండేవారు కాబట్టి రోజు బాబాతో పాటు పైకి వెళ్లి మెహర్వాన్ జేసేవాళ్ళ కిందకొస్తూ ఉండేవాడు. తన తల్లి దగ్గరికెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ వస్తూ ఉండేవాడనమాట. రోజు పైకెళ్ళి కిందకొస్తూ ఉండేవాడు. సో, ఈ విధంగా మెహర్వాన్ జేసేవాళ్ళ బాబా దగ్గరే ఉండిపోయాడు. అయితే బాబా ఏం చేశారంటే ఈ దాడికి రావాలకిను మెహర్వాన్ జసవాలని నేను చదివిస్తాను అని చెప్పారు. అది ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని ఇరుచ్ గారు దాచారు. ఆ ఉత్తరాన్ని మనకి ఇవాళ చూపిస్తున్నారన్నమాట ఇవాళ. మనం చదువుదాం ఒకసారి ఆ ఉత్తరం ఎలా ఉందో. మై డియర్ ఇది 20 ఆగస్టు 1938 నాడు రాశారు. అంటే వీళ్ళు 1 తారీఖు ఆగస్టు నాడు ఎళ్లారు. వెళ్ళిన తర్వాత వారం రోజుల తర్వాత ఈయనని పంపించారు. వారం రోజులు ఉంచుకున్నారు. వీళ్ళు మెహరాబాద్ వచ్చేదాకా ఉన్నారు. ఆయన పాపా జసావాలో ఉన్నాడు.
మేరాబాద్ లో 2 రోజులు గడిపిన తర్వాత పాపా జసావాలా వెళ్ళిపోయాడు అనమాట. నాగ్పూర్ పంపించారు బాబా. పంపించిన తర్వాత ఈ ఉత్తరం రాశారు బైరం షాకి. మై డియర్ బైరం షా, ప్రియమైన బైరం షా జసావాలా అన్నమాట. ఐ హావ్ రెడ్ యువర్ లెటర్ ఆన్ ది 18th ఇన్స్టెంట్ అండ్ హావ్ డిసైడెడ్ యాజ్ ఫాలోస్. నీ ఉత్తరం 18వ తారీఖు నాడు నువ్వు రాసిన ఉత్తరం చదివాను. నేను ఈ కింద విధముగా నిర్ణయించడమైనది అని రాశారు. బాబా నిర్ణయం చూడండి, నేను డిసైడ్ చేశాను, నీకు ఈ విధంగా డిసైడ్ చేశాను అని రాశారు. రాసి యాజ్ ఎవ్రీథింగ్ ఈస్ నౌ లెఫ్ట్ టు మీ, ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ ద బాయ్స్. మీరందరూ నా మీద, ఆ పిల్లల భారం నా మీద పెట్టారు కదయ్యా, వాళ్ళకి ఏది మంచిదో అది నేను చేస్తాను అన్నారు బాబా. చూడండి, వాళ్ళకి ఏది మంచిది, వాళ్ళకి ఏది సౌకర్యంగా, ఏది మంచిగా ఉంటుందో అది నేను చేస్తానన్నారు. అదే డాడీ will be sent to Bombay near his mother, and for his expenses I'll be sending ₹30 per month for 1 year, and then on seeing the situation I will decide whether to stop or continue. దాడికి రావాలా, నేను ఇతన్ని ఏం చేస్తానంటే, నేను అతన్ని బాంబే తన తల్లి దగ్గరికి పంపిస్తాను, అక్కడ చదివిస్తాను. అతని చదువుకి అయ్యే ₹30 నేనే పంపిస్తాను. ఆ నెలకి ₹30 చొప్పున నేనే పంపిస్తాను. అతని చదువుకి, అతని భోజనానికి అయ్యే లెక్క చొప్పున నేనే పంపిస్తాను అని చెప్పేసి దాడికి రావాల గురించి రాస్తున్నారన్నమాట. దిస్ వుడ్ బి చీపర్ దాన్ ఇఫ్ డాడీ వర్ టు బి సెంట్ టు నాసిక్ వేర్ ద మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ ₹50. ఇది నాసిక్, దాడికి రావాల. నాసిక్ లో ఆ రోజుల్లో నాసిక్ చాలా పెద్ద పట్టణం, చాలా బాగా డెవలప్ అయింది. అంటే ఎడ్యుకేషన్ పరంగా నాసిక్ లో చాలా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే, నాసిక్ మనకి ఇక్కడ చల్లగా ఉంటుంది క్లైమేట్, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఎండలో భరించలేరు కదా. బాంబే అంటే పూర్తిగా చెమటలు కక్కి కారిపోతూ ఉంటారు. బాంబేలో కూడా స్కూల్స్ ఉన్నాయి. బాంబేలో స్కూల్స్ అన్ని కూడా ఈ పార్సీ వాళ్ళు పెట్టిన స్కూల్స్, బాంబేలో స్కూల్స్ అన్ని కూడా. వీళ్ళు ఇక్కడ ఈ నాసిక్ లో పెట్టిన స్కూల్స్ బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో ఈ చల్లగా ఉండడం మూలాన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా నాసిక్ లో దాన్ని బాగా డెవలప్ చేశారన్నమాట. సో నాసిక్ లో మంచి స్టాండర్డ్ అయిన స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇరుజ్ గారిని నాసిక్ లో చదివించారు కదా. అలాగా తన కొడుకును, ఆ దాడికి రావాలని తన కొడుకుని కూడా నాసిక్ లో చదివించమని ఆయన కోరిక. ఎవరిది? మన పాపా జసావాలా ఇరుజ్ గారి తండ్రి గారి కోరిక. ఆ కోరిక ప్రకారం ఆయన కోరిక వ్యక్తం చేస్తే బాబా ఏమని రాశారు చూడండి. అయ్యా, నువ్వు నాసిక్ లో చదివిస్తే ₹50 అవుతాయి, అదే బాంబేలో చదివిస్తే ₹30 అవుతాయి, కాబట్టి నేను బాంబేలోనే చదివిస్తున్నాను అన్నారు. ఆయన చూడండి ఏం చేశారు అంటూ. ఆయన ఏమంటారంటే, యాజ్ ఫర్ మెహర్వాన్, హీ విల్ స్టే అట్ అక్బర్ ప్రెస్ నియర్ షిరీన్ మాసి, but he will be taught only English by a private teacher for 1 year, and then he will be sent to Nasik. అబ్బా బావా, ఈయన నెత్తి మీద పాలు పోసారు. ఎవరు? పాపా జసావాలా నెత్తి మీద. ఆ మెహర్వాన్ ఏం చేశారంటే, అతను 1 సంవత్సర కాలం పాటు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాడు. అది కూడా ఎక్కడ? తన తాతగారు షిరీన్ మాసి అంటే గైమయ్య గారు అక్కగారి దగ్గర ఆయన ఉండి ఆయన అక్కడే నేర్చుకుంటాడు. ఏది? ఆ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాడు. నేర్చుకుని ఆ తర్వాత ఆయన నాసిక్ లో జాయిన్ అవుతాడు. వెళ్ళి నాసిక్ లో తను జాయిన్ అవుతాడు అని చెప్తున్నారు. బాబా చెప్తున్నాడు చూడండి, ఎంత క్లియర్ గా రాశారు. అండ్ డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ అహ్మద్ నగర్ ఐ విల్ బి ఫ్రీక్వెంట్లీ సీయింగ్ హిమ్ అండ్ టేకింగ్ హిమ్ టు హిస్ మదర్. అయితే ఎంత భరోసా ఇచ్చారు చూడండి ఆయన. నిజంగా ఆ కుటుంబం ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ యొక్క ప్రతి కుటుంబ సభ్యుడి యొక్క బాగోగులన్నీ కూడా ఆయనే చూశాడు. ఆయన చూస్తూ ఆయన బాబా అంటున్నారు, ఆ మెహర్వాన్ జసావాలా అంటే ఇరుజ్ గారి తమ్ముడు అహ్మద్ నగర్ లో ఉన్నంత కాలం నేను వెళ్ళి ఆ అబ్బాయిని చూసొస్తూ ఉంటాను. అదే విధంగా తన తల్లిని ఎప్పుడు చూడాలనిపిస్తే నేను అప్పుడు చూపిస్తాను ఆ అబ్బాయికి అని చెప్తున్నారు బాబా. అంటూ there is no question about obligation as I will pay all the expenses for Meherwan's education, meals, etc. ఇక్కడ ఏదో మనం వాళ్ళ దయ మీద చదువుకోవడం అని అనుకోవద్దు సుమా. వాళ్ళ దయతో, ఏదో దయతో చదువుకుంటున్నాం అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. కారణం ఏంటంటే అతను భోజనానికి అయ్యే ఖర్చు, అతను చదువుకి అయ్యే ఖర్చు ప్రతి ఒక్కటి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు బాబా. ఆఫ్టర్ 1 year Meherwan will surely get all right and will have perfect health. 1 సంవత్సరం తర్వాత మెహర్వాన్ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అతని ఆరోగ్యం అంతా బాగుపడిపోతుంది. దెన్ హీ విల్ బి సెంట్ టు నాసిక్ యాస్ ఎ బోర్డర్. అప్పుడు నాసిక్ లో అతను ఒక హాస్టల్లో చదివిస్తాను, అప్పుడు నాసిక్ పంపిస్తాను. అతని ఆరోగ్యం బాగుపడిన తర్వాత అప్పుడు నాసిక్ పంపిస్తాను.
ఆల్సో హిస్ నవజ్యోత్ సెరమనీ విల్ బి కంప్లీటెడ్ డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ అహ్మద్ నగర్. అంటే బాబా అంటున్నారు అతని యొక్క నవజ్యోత్ అంటే ఇప్పుడు మనం మనకి ఈ తెలుగు వాళ్ళలో జంధ్యం వేసుకుంటాం అన్నమాట. చాలా మంది వేసుకుంటారు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా అన్ని వర్ణాల వాళ్ళు వేసుకుంటారు. సో అదే రకంగా ఆ పార్సీలు కూడా వాళ్ళ ఒక జంజం అనమాట, వాళ్ళు నడుంకేసుకుంటారు ఆ జంజం లాంటిది. సో దాన్ని నవజ్యోత్ అంటారు. ఆ నవజ్యోత్ ఆ ఉత్సవాన్ని ఆయన నేనే స్వయంగా చేస్తాను, ఆయన అహ్మద్ నగర్ లో ఉన్నప్పుడు ఆ నవజ్యోత్ ఉత్సవాన్ని నేను జరిపిస్తానన్నారు. హోప్ యూ విల్ నాట్ వరీ అన్నెసెసర్లీ యాజ్ యూ సే యూ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు మీ. అనవసరంగా కలత పడవద్దు. నేను ఏమనుకుంటున్నానంటే నువ్వు ఇంకా కలత చెందవు అని అనుకుంటున్నాను. అకారణంగా కలత చెందవేమో అని అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే నువ్వు నా మీద భారం అంతా పెట్టేసావు కాబట్టి అని చెప్పి ప్రేమతో లవ్ ఎంఎస్ ఇరానీ, ప్రేమతో ఎంఎస్ ఇరానీ అని రాశారు. బాబా సంతకం చేశారు. అయితే ఇక్కడ ఒక అంటే నాకు తెలిసిన ఒక చిన్న ఇది చెప్తాను అనమాట. అంటే నేను ఒక చిన్న పంచుకుందాం అనుకుంటా. ఒకానొక సందర్భంలో బాబా గురుప్రసాద్ లో ఈ మెహర్బాన్ చేసేవాళ్ళ, ఎందుకంటే ఆయనని సెయింట్ గా బాబా పిలిచారు. ఆయన ఒక సెయింట్, ఈజ్ అ సెయింట్ అన్నారు బాబా. మీ అందరిలోకి మెహర్బాన్ చేసేవాళ్ళని చూపించి, అగో ఈయనే అతను సెయింట్ అంటే మీలో ఉన్న వాళ్ళందరిలో సెయింట్ ఎవరంటే అగో చూపించారు. మూలన మౌనంగా కూర్చున్నాడు ఆయన ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో తర్వాత వర్క్ చేశాడు. ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. ఆ ఆయన మాటల్లో ఆయన ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఇరుజ్ గారిని నేను ఒక 4 సందర్భాల్లో కలవడం జరిగింది. కానీ ఆ మెహర్బాన్ చేసేవాళ్ళని ఇంకో 6-7 సందర్భాల్లో కలవడం జరిగింది. ఈయన మాటల్లో బాబా యందు ఎంత ప్రేమ ఉందంటే ఆయన మునిగిపోయాడనమాట. ఎవరైనా ఆయన ఎదురుగుండా చిన్న పిసరు ఏదైనా బాధని వ్యక్తీకరించినా కానీ, అయ్యో అదవునా నేను బాబాని అడుగుతానంటాడు ఆయన. అలాంటి సున్నిత మనస్కుడు ఆయన. అటువంటి మెహర్బాన్ చేసేవాళ్ళని గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు ఎవరో కూర్చున్నారు అందరూ. మీలో ఉన్న ఏదో ప్రశ్న వచ్చింది. సెయింట్ ఎవరు? మాలో ఉన్న ఆ ఋషి ఎవరు? అంటే మెహర్బాన్‌ని చూపించారు బాబా. ఈ మెహర్బాన్ చేసేవాళ్ళని చూపించారు. సో in spite of Baba's practical plan and his assurances, Baba continued to express his concern through frequent communications, not only direct to Baba, but also to Iruch. అయితే బాబా ఇంత అభయం ఇచ్చినా కానీ, ఆయన ఇంత ఆచరణాత్మకమైన ప్రణాళిక ఆ పిల్లల ఎడల ఇంత ఆచరణాత్మకంగా బాబా ఆ ప్రణాళికతో వాళ్ళ యొక్క జీవితాలని సరిచేస్తానని అభయం ఇచ్చినా కానీ, ఈ మెహర్బాన్ పాపా చేసేవాళ్ళ అంటే ఇరుజ్ గారు తండ్రి గారు ఆయన ఇంకా కలత చెందుతూనే ఉన్నాడు. అతను డైరెక్ట్ గా బాబాకి కొన్ని ఉత్తరాల్లో బాబాకి రాశాడు. కానీ బాబా ఎప్పుడూ కూడా కంగారు పడకన్నారు. అనేసరికి తన ఉత్తరాల్లో ఇరుచ్ గారికి తన యొక్క కలత అంతా కూడా ఆ చింత అంతా ఇరుచ్ గారితో పంచుకునేవాడు అనమాట ఆయన. ఇన్ ద ఆశ్రమ్ ఆల్ ద లెటర్స్ వర్ ఫస్ట్ రెడ్ టు బాబా అండ్ నథింగ్ వాస్ రిటర్న్ ఇన్ రిప్లై వితౌట్ హిస్ పర్మిషన్. అయితే ఆశ్రమంలో దానిలో ఒక రూల్ ఉందన్నమాట. ఆ నియమం ఏంటంటే ఎవడికి వచ్చిన ఉత్తరం అయినా సరే ముందు తీసుకెళ్ళి బాబా ముందు పెట్టాలి. ఆ ఉత్తరాన్ని బాబా ముందు చదవాలి. ఆ తర్వాత బాబా యొక్క అనుమతితోనే దానికి జవాబు రాయాలన్నమాట. ఆశ్రమం అది అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఈ నియమం ఉండేది. ఆఫెన్ ద లెటర్స్ ఇంక్లూడెడ్ బాబా సిగ్నేచర్. ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క జవాబు రాస్తే, ఆ ఉత్తరానికి జవాబు రాసినప్పుడు బాబా యొక్క సంతకం ఉండేది దాంట్లో. The fragments of Iruch replies that remain show us a bit of how life for the new Ashramites was unfolding, particularly for Iruch, who had to try and assuage his father worries regarding the younger son's situation. ఆయన ఈ ఇరుచ్ యొక్క అంటే ఆ ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు అనమాట, దాని యొక్క ఖండం అంటే ఆ ముక్కల్లో ఒక భాగాన్ని కానీ ఆ ఉత్తరంలో భాగాన్ని కానీ మనం చూసినట్టయితే ఆ ఆశ్రమవాసుల యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. ఒకసారి నేను తర్వాత చేస్తానండి. ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నది, బాబా ఏ విధంగా
వాళ్ళందరికీ అంటే ఇరుచి గారి యొక్క తండ్రి గారి యొక్క చింతలకి ఆయన యొక్క కుమారుడి యొక్క పరిస్థితుల్ని, ఆ కుమారుల యొక్క పరిస్థితులు వాళ్ళ ఆ పాపా జేసావాలా ఏ విధంగా అభయం ఇస్తున్న పాపా జేసావాలాకి మెహర్ బాబా ఏ విధంగా అభయం ఇస్తున్నారో మనకి ఈ ఉత్తరాల ద్వారా తెలుస్తున్నదట. ఆ మొట్టమొదటి ఒక ఫస్ట్ భాగం ఒకటి, ఒక చిన్న భాగం ఉత్తరంలో ఒక భాగాన్ని వాళ్ళు ఆ 4 పేజీల ఉత్తరంలో ఒక చిన్న భాగం ఆయన ఆ పాప జసావాలాకి రాసిన ఉత్తరంలో ఒక భాగాన్ని ఇక్కడ ప్రచురించారు. ఆ ఉత్తరం ఏంటంటే, మోస్ట్ ప్రాబబ్లీ జహంగీర్ జీ, షిరీన్ మై హస్బెండ్ విల్ నాట్ అబ్జెక్ట్ టు దిస్ ప్రపోజల్, సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. యూ మస్ట్ బి చీర్ఫుల్ అండ్ హ్యాపీ. ఈ షిరీన్ మాసి ఆ యొక్క దాడి కెరావాలా గారి తండ్రి గారు ఆయన ఈ జహంగీర్, ఆయన షిరీన్ మాసి వీళ్ళిద్దరు వాళ్ళు బాబా ఇచ్చిన ఏదైతే బాబా ఆ దాడి కెరావాలాకి మెహర్బాన్ జసావాలాకి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఆయన రచించారో బాబా, దానికి ఈ షిరీన్ మాసి యొక్క భర్త ఏ విధమైన అభ్యంతరం తెలపకపోవచ్చు అని చెప్పి బాబా చెప్తున్నారట. షిరీన్ మాసి యొక్క భర్త ఏ విధమైన అభ్యంతరం తెలపకపోవచ్చు అని చెప్పి రాస్తున్నారట. సో కాబట్టి నువ్వు చాలా సంతోషంగా, ఆయన చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు, కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరి సమస్యని నేను తీర్చేస్తున్నాను సుమా అని బాబా రాశారు. రాసిన తర్వాత బాబా knows your desire, that you sincerely wish that your children should stay with Baba, and Baba will also see about staying with him. So మా బాబాకి మీ కోరిక తెలుసు. పాపా జేసావాలా బాబాకి మీ కోరిక తెలుసు. ఎందుకంటే మీ యొక్క త్రికరణ శుద్ధిగా మీరు కోరిన కోరిక ఏంటంటే మీ పిల్లలు బాబాతోనే ఉండాలని, అదే విధంగా బాబా వాళ్ళ యొక్క బాగోగులన్నీ బాబాయే చూడాలని మీ కోరిక. బాబా ఖచ్చితంగా చేస్తారు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. మీరు దాని గురించి ఏ విధమైన చింతపడవద్దు. రిమెంబర్ వెల్ దట్ బాబా కెన్ సీ త్రూ అండ్ త్రూ. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాబా అన్ని విషయాల్లోనూ ఆయన గ్రహించగలరు, ఆయన చూడగలరు. అంటే ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఆయన ప్రతి విషయాన్ని ఆయన పర్యవేక్షించి చూస్తూ ఉంటారు అన్నమాట. హీ నోస్ వెరీ వెల్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హార్ట్. ఆయన మీ హృదయంలో ఏ రకమైన సంఘర్షణ జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు అన్నమాట. ఆయనకి మీ హృదయంలో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. Baba has received your letter and also the enclosed check of 500 only. ఆ రోజుల్లో చూడండి 1938లో ఆయన వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకో 500 రూపాయలు పంపించాడు అనమాట. ఎవరు? పాపా జసావాలా. ఆయన అక్కడికి నాగ్పూర్ వెళ్ళిన వెంటనే ఆ పిల్లల కోసం ఆయన ఇలా పంపిస్తూ ఉండేవాడు. సో దాన్ని ఆయన చూడండి, ఆ బాబాకి మీరు రాసిన ఉత్తరం అందింది, దాంతో పాటు మీరు పంపించిన 500 రూపాయల చెక్ కూడా అందింది. విత్ లవ్ ఫ్రమ్ బాబా, యువర్ లవింగ్ సన్ ఇరోజ్. అంటే బాబా దగ్గర నుంచి ప్రేమతో మీ యొక్క కుమారుడు ఇరోజ్ అని బాబా రాశారు. కిందన మళ్ళీ బాబా సంతకం చేసి చిన్న నోట్ రాశారు బాబా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, డోంట్ వరీ, సెండ్ వైర్ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ లెటర్. చూడండి, అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఇక్కడ అంతా బాగుంది, మీరు దేని గురించి కలత చెందవద్దు, ఈ ఉత్తరం అందిన వెంటనే అందిందని టెలిగ్రామ్ ఇవ్వండి అని చెప్పేసి రాశాడు ఆయన. బాబా రాసేది ఆయన నోట్లో, దాంట్లో ఎంఎస్ ఇరానీ అని సంతకం చేశారట ఆయన స్వయంగా రాసి. ఫ్రమ్ అనదర్ కంటిన్యూయింగ్ ఫ్రాగ్మెంట్ ఆన్ దిస్ టాపిక్, everyone here is okay. Masaji and the Mandali have sent their namaskars with love to you, your loving son Iraj. ఆయన ఇరజ్ గారు రాస్తున్నారు ఏంటంటే, మళ్ళీ దాని కింద ఇంకో చిన్న భాగంలో రాశారట, ప్రతి ఒక్కరు కూడా మాసాజీ మరియు ఇతర మండలి సభ్యులు మీకు నమస్కారాలు తెలియచేశారు అని చెప్పేసి ఇరుచి గారు ఆయన తన తండ్రి గారికి చెప్తున్నారు. చదువుతూ కింద ఒక చిన్న నోట్ రాశారు అక్కడ ఇరజ్ గారు. ఆయన ఎప్పుడూ కూడా ERUCH అని మనం రాస్తూ ఉంటాం ఇరుచి గారి పేరు, కానీ ఆయన సంతకంలో ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి ఆయన పేరుని అనేది నాకు ఇవాళ అర్థమైంది అనమాట. ఏంటంటే ERACH ఎరచ్, ఏ రచ్ అని ఆయన ఆ విధంగా రాశారనమాట. ఎరచ్ అని రాశారు. తర్వాత కాలంలో మళ్ళీ ఇరుచ్ అని రాశారు, ERUCH అనే రాశారు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఆయన ఇక్కడ సంతకం ERACH ఎరచ్ అని రాశారు. PS అంటే చిన్న నోట్ పెట్టారనమాట. Today, Baba is going to take me to his bungalow with the boys. I will tell mother all about it. She will be indeed extremely happy at the thought that
మెహర్వాన్ విల్ మీట్ హర్ ఆఫన్ బై స్టేయింగ్ ఎట్ నగర్. ఆయన బాబా ఏం చేశారట, బాబా మమ్మల్ని ఇవాళ ఆ పైన ఉన్న బంగ్లా మేయర్ రిట్రీట్కి తీసుకెళ్లారు. ఆ పిల్లలందరితో కలిసి మమ్మల్ని తీసుకెళ్లారు. నేను అక్కడ మా అమ్మగారితో చెప్తాను, అంటే గైమయ్య గారితో, అంటే అమ్మతో చెప్తాను ఏమని అంటే, ఇలాగా బాబా మెహర్వాన్ చేసేవాళ్ళని బాబా అహ్మద్ నగర్ లోనే ఉంచి చదివిస్తాను అనే విషయం బాబా చెప్పారని నేను చెప్తాను అమ్మకి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ విషయం విన్న వెంటనే అమ్మ ఖచ్చితంగా సంతోషిస్తుంది. ఎందుకంటే తన కొడుకు దూరంగా ఎక్కడో ఉండడు, తనకు దగ్గరగా ఉంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు కదా, అదనమాట ఆయన ఉద్దేశం. థింక్ ఆఫ్ బాబా ఆల్వేస్ అండ్ కీప్ యువర్ ప్రామిస్ దట్ యూ విల్ నాట్ క్రై అండ్ వరీ అట్ ఆల్. ఇది ఒక ఆయనతో ఉన్న ప్రాబ్లం. ఈ పాప జసవాలకి మనం మొదట ఏమనుకున్నాం, బాబు నాన్న తన పిల్లలు సంతోషంగా ఉంటే తను సంతోషంగా ఉన్నట్టే. ఆ పిల్లలంటే అమితమైన ప్రేమ. అదే విధంగా ఆ పిల్లలు దూరంగా ఉన్నారని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాడు రాత్రిళ్ళు కూర్చుని. అయితే ఇరుచి గారు ఎప్పుడు ప్రతి ఉత్తరంలో ఇదే రాస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇంకా ఎప్పుడు బాబా గురించి ఆలోచిస్తూ ఉండండి, ఇంకా మిగతా దాని గురించి కలత చెందవద్దు. మీరు మీరు ఎప్పుడు కూడా ఏడవనని మాట ఇవ్వండి, అంటే నేను రోధించనని మాట ఇవ్వండి, ఏడవనని మాట ఇవ్వండి. అదే విధంగా మీరు ఎప్పుడు కలత చెందను అని అనుకోండి, ఎప్పుడు కూడా కలత చెందకండి, ఏడవకండి అని రాస్తూ, నౌ దేర్ ఇస్ నో రీజన్ వై యూ షుడ్ వరీ. అసలు ఇప్పుడు ఏ కారణం లేదు, మీరు ఇప్పుడు చిందించడానికి కలత పడడానికి ఏ కారణం లేదు. Let Baba do whatever he wants to do. We know that he always does everything for our good. బాబా ఒకసారి నిర్ణయించుకోరు, బాబా మనకి ఏది మంచో ఆయనకు తెలుసు. బాబా మనకి ఏది మంచో అదే నిర్ణయిస్తారు. కాబట్టి బాబా ఆయన్నే నిర్ణయించనివ్వండి. మనం దాని గురించి చింతించడం ఎందుకు, కలత చెందడం ఎందుకు అని చెప్పి ఆయన కిందన ఇరాజ్ అని రాశారు అనమాట. చూడండి తండ్రి గారికి ఒక కొడుకు ఏ విధంగా మానసికంగా సపోర్ట్ ఇస్తున్నాడో, అంటే ఒక కొడుకుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు అనమాట ఆయన. ఫర్దర్ బాబా సేస్ దట్ బై దిస్ అరేంజ్మెంట్ నన్ ఆఫ్ హిస్ ఆర్ యువర్ ప్లాన్ విల్ బి అప్సెట్. అయితే ఇదే కాక బాబా ఏమంటున్నారంటే, ఈ విధంగా ఈ ప్రణాళిక బాబా చెప్పినట్టు చేయడం ద్వారా మీ యొక్క ఆలోచన కానీ బాబా యొక్క ఆలోచన కానీ ఏ విధంగా దానికి అభ్యంతరం వ్యక్తం అవుతుంది, అంటే రెండు ఏ విధంగా చెడిపోవు అన్నమాట, ఏ విధంగా ఇబ్బంది పడదు. అంటే మీరు ఏ విధంగా అనుకున్నారో అది జరుగుతుంది, బాబా ఏ విధంగా అనుకున్నారో అది జరుగుతుంది, రెండూ జరుగుతాయి అని చెప్తున్నారు. అంటూ షిరీన్ మాసి అండ్ ద ఫ్యామిలీ విల్ హ్యావ్ నో హోల్డ్ ఓవర్ మెహర్వాన్, బట్ ఓన్లీ బాబా విల్ హ్యావ్ హోల్డ్ ఓవర్ హిమ్, బికాస్ బాబా విల్ డెఫినెట్లీ మేక్ దమ్ అండర్స్టాండ్ దట్ మెహర్వాన్ విల్ బి కెప్ట్ దేర్ యాజ్ అ పేయింగ్ బోర్డర్. అంటే అతనికి అంటే అప్పటిదాకా అతను ఆశ్రయం ఇచ్చాడు, బాబా జసవాలా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు. అటువంటి ఆశ్రయం ఇచ్చిన ఆయన యొక్క కుమారుడు ఇతరుల ఇంట్లో ఒక ఆశ్రయం పొందడం అనేది ఆయనకి కొంచెం జీర్ణం కావట్లేదు. రెండోది ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉంటాడేమో అనే భావన ఈయనకు కలిగింది. ఆ విషయాన్ని ఏం చేశారంటే, ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తూ ఆయన ఏమంటాడంటే, వాళ్ళెవరూ కూడా మెహర్వాన్ని వాళ్ళెవరూ కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మెహర్వాన్ ఉండడు. ఆయన బాబా యొక్క పర్యవేక్షణలోనే ఉంటాడు అని చెప్తూ, బాబా వాళ్ళందరికీ కూడా మెహర్వాన్ గురించి చెప్పి ఆయన జాగ్రత్తగా చూస్తారు. అక్కడ భోజనాన్ని చేస్తూ, అంటే డబ్బిచ్చి భోజనం చేసేవాడి కిందే ఉంటాడు మెహర్వాన్ జసవాలా, అంతేకాని అతను వాళ్ళపై ఆధారపడడు అని చెప్తూ బాబా వాంట్స్ యూ రిప్లై సూన్ సో దట్ యూ కెన్ అరేంజ్ అకార్డింగ్లీ. మిమ్మల్ని మీ యొక్క మిమ్మల్ని జవాబు రాయమని బాబా చెప్తున్నారు. దాని ప్రకారం బాబా మిగతాదంతా నడిపిస్తారు అని మిగతాదంతా చేస్తారు అని చెప్పారు. దాని కింద మళ్ళీ ఇంకో నోట్ రాశారు బాబా, ఏమనంటే, if in spite of this explanation you do not like the idea, inform me frankly so that I will arrange for Nasik as previously settled. బాబా రాశారు చూడండి. చూడండి బాబా ఏమంటారంటే, బాబు మెహర్వాన్ అదే ఆ కింద నోట్లో రాశారు, నీకు నేను ఇంత వివరణ ఇచ్చినా కూడా నువ్వు ఇంకా సంతృప్తి చెందనట్టయితే, నేను చెప్పిన దానికి నువ్వు ఇంకా సంతృప్తి చెందనట్టయితే మనం మెహర్వాన్ జసవాలని నాసిక్ పంపించేద్దాం, మనం ముందు అనుకున్నట్టు మెహర్వాన్ జసవాలని నాసికే పంపించేద్దాం అని చెప్పేసి అన్నారనమాట.
అని అంటే ఆయనకున్న సందేహాలన్నీ నివృత్తి చేస్తూ బాబా ఫైనల్ గా రాసి, నీకు ఇంకా ఇష్టం లేకపోయిన పక్షంలో నాకు మొహమాటం లేకుండా చెప్పేయి, ఫ్రాంక్ గా మొహమాటం లేకుండా చెప్పేస్తే నేను మనం ఆ అబ్బాయిని నాసిక్ లోనే జాయిన్ చేద్దాము అని చెప్పేసి బాబా అన్నారట. అని వెంటనే after my father left, I was alone, and so Baba gave me the duty to be with him the whole day. My duty was to keep watch and observe everything that was happening around me. I had to sit on the veranda of the Mandali hall, and as soon as I saw Baba coming down from the hill in the morning, I had to run up and receive him. Then I would escort Baba down the hill, be with him the whole day, and attend to whatever was needed. In the evening, I would escort him up the hill to the gate of this woman ashram and come back. He used to stay on the hill, but no men were permitted to go up there. The men Mandali lived down the hill, so that it's how I started life with Meher Baba. అంటే నా జీవితం మెహర్ బాబాతో ఎలా మొదలైంది, ఆయన ఆశ్రమ జీవితం ఏ విధంగా మొదలైంది చెప్తున్నారు. నా తండ్రి గారు నాగ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడనే అయిపోయాను. ఈయన ఈ మెహర్వాన్ని ఏం చేశారంటే తీసుకెళ్లి అహ్మద్నగర్ లో పెట్టారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. సో బాబా ఏం చేశారంటే రోజంతా ఇరుచు గారిని తనతోనే ఉండే డ్యూటీ బాబా అప్పగిచ్చారు. ఇరుచు గారికి రోజంతా తనతోనే ఉండేటట్టు. ఏ విధంగా అంటే ఆయన బాబా ఇచ్చిన మొట్టమొదటి డ్యూటీ ఏంటిట, ఆయన మొత్తం ఎప్పుడు వాచ్మెన్ గా ఉంటూ తన చుట్టూ జరిగేది ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయమని చెప్పారు. అంటే దాన్ని పరిశీలించమని చెప్పారు, తన చుట్టూ ఏం జరుగుతున్నదో. అది ఇరుచు గారికి ఇచ్చిన డ్యూటీ. దాని తర్వాత ఈయన ఆ వరండాలో కూర్చోవాలి. ఇప్పుడు మండలి హాల్ ఉంది చూసారా, ఆ మండలి హాల్ బ్యాక్ సైడ్ 3 బల్బవా చెట్లను ఉంటాయి. మీరు ఆ పాత మండలి హాల్ ఎదురుగుండా మీరందరూ కూడా బల్బవా చెట్లు ఉంటాయి. ఆ బల్బవా చెట్లు 3 కూడా ఇరుచు గారు నాటినవే. ఓకే, దాని తర్వాత మళ్ళీ చెప్తాం దానికి. అయితే ఆ బల్బవా చెట్లు నాటక ముందు పరిస్థితి అన్నమాట. ఆ మండలి హాల్ ఆ వెనకాతల వరండాలో ఈయన కూర్చునేవాడు. అక్కడి నుంచి మనకి పైన కొండ మీద నుంచి ఎవరు వస్తున్నారో కనిపించేదన్నమాట ఆ మండలి హాల్లో కూర్చుంటే. అప్పుడు రోడ్డు చాలా దిగువకు ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే రోడ్డు ఎత్తైపోయింది. ఆ రోడ్డు మీద రోడ్డు వేస్తారు, ఆ రోడ్డును అలా ఎత్తు చేసేసారు రోడ్డు. కానీ ఆ రోజుల్లో మీరు ఫోటోగ్రాఫ్స్ చూస్తే మండలి హాల్ దగ్గర నుంచి మీకు అక్కడ మీకు కనిపించేది అనమాట. ఇది మనకు బాబా మన కొండ కనిపించేది, ఆ మెహరాబాద్ హిల్ కనిపించేది. అయితే బాబా ఆ కొండ మీద నుంచి కింద ఆ దిగువ పాదం దాకా, కొండ యొక్క పాదం దాకా బాబా వచ్చేసరికి కనిపించారు ఆ ఈరోజు గబగబా పరిగెత్తుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళి బాబాని అక్కడ ఆయన రిసీవ్ చేసుకునేవాడు అనమాట. అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని ఇంకా ఆ రోజంతా బాబాతోనే ఉండేవాడు ఆయన. బాబా ఏం చెప్తే అది చేసి బాబాతోనే ఉండి మళ్ళీ వెళ్ళేటప్పుడు పైన ఇప్పుడు మనం మెహర్ రిట్రీట్ దగ్గర బయట గేట్ ఒకటి ఉంది, ముందు గేట్ ఉంటుంది, వెనక్కి గేట్ కాదు, ముందు గేట్ ఒకటి ఉండేది. మన దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫస్ట్ గేట్ మనకి కార్ పార్కింగ్ దగ్గర ఒక గేట్ ఉండేది. ఆ కార్ పార్కింగ్ గేట్ దాకా ఇతను అలాగా కొండ మీదకి బాబాతో పాటే వెళ్ళి బాబా అని ఆ గేట్ లోపలికి బాబా వెళ్ళిన తర్వాత ఇతను దిగేసి వచ్చేసేవాడు ఈరోజు గారు. అది ఆయన డ్యూటీ అన్నమాట. మొట్టమొదటి డ్యూటీ అది ఆయనది. అయితే ఇది ఆయన చెప్పడం ఏంటంటే, ఇది నా డ్యూటీ ఫస్ట్ నుంచి, ఇది నా మొట్టమొదటి మెహర్ బాబాతో నా యొక్క ఆశ్రమ జీవితం ఈ విధంగా ప్రారంభమైనది. వన్ డే ఐఎమ్ టేకింగ్ బాబా అప్ ద హిల్ అండ్ హీ స్టాప్స్ హాఫ్ వే and as if seeing me for the first time asks, "How is your health?" I said, "I am all right. I was very strong, so there was no question of being unwell. And besides, who could say that? Do you sleep well, eat well?" "Yes, everything is fine." "What do you do after leaving me?" "I sit with the Mandali and hear what they talk about." ఆయన ఏం చేసేట, బాబా ఒక రోజు ఆయన మళ్ళీ సాయంత్రం పూట కొండ మీదకి వెళ్తున్నారు వీళ్ళు. వెళ్తున్నప్పుడు అంటే సాయంత్రం దిగబెడుతున్నాడు బాబాకి. బాబా అడిగేట, అప్పుడే మొట్టమొదటిసారి ఈ రుచిని కలిసినట్టు బాబా అడిగారట, "నీ ఆరోగ్యం ఎలా ఉందని?" అడిగారట. నా ఆరోగ్యానికి ఏమి, నేను బాగున్నానని చెప్పేట. ఎందుకంటే అతను ఎప్పుడు చాలా బలంగా ఉండేవాడు ఈ రుచి, కాబట్టి అనారోగ్యం అనే ప్రసక్తే నాకు లేదు. సో నేను చాలా బలంగా ఉండేవాడిని. అయితే బాబా అడిగారట, "బాగా పడుకుంటున్నావా, బాగా తింటున్నావా?" అంటే అన్ని బాగానే ఉన్నాయి బాబా అని చెప్పాడట. సో
నేను ఇక్కడ ఈ మెహర్ బాబా ఈ కొండ మీద వదిలేసిన తర్వాత ఏం చేస్తావు అని అడిగారట. అంటే ఆ మండలి వాళ్ళతో కూర్చుని వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాను బాబా అన్నాడు. అనేసరికి వాట్ డు దే టాక్ అబౌట్? అట్ ప్రెజెంట్ ద టాక్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ ఆర్ who is in which circle, and there are 10 circles. You don't know anything about that? I know about circles in geometry, but I don't know what they are talking about. ఈయన బాబా అడిగారట. మరి వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఈ సర్కిల్స్ అంటే ఆంతరంగికమైన ఆ మండలి సభ్యులు ఎవరెవరు అని. అంటే సర్కిల్స్ 10 సర్కిల్స్ అంటే 10 మండలాలు ఉంటాయన్నమాట. ఆ 10 మండలాల్లో అంటే ఒక్కొక్క మండలి ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. అత్యంత ఆంతరంగికమైన మండలి వాళ్ళు. దానికన్నా ఆంతరంగిక మండలి, అంతరమైన మండలి ఇలాగా 10 సర్కిల్స్‌లో 122 మంది మొత్తం అని చెప్పారు కదా బాబా దానికి. అది అది రోజు మాట్లాడుకునే వార్త. నువ్వెక్కడున్నావు? నేనే ముఖ్యంగా ఈ ఈ టాపిక్ అంతా ఎవరి గురించి అంటే కాకా భార్య రోజు మాట్లాడేవాడు దాని గురించి. ఆ తర్వాత షాంజీ ఒకడు, షాంజీ, కాకా భార్య, ఆ తర్వాత ఘని, ఆ తర్వాత ఇట్లాంటి కొంతమంది మహామహులందరూ ఉన్నారక్కడ. వాళ్ళందరూ కూడా ఆళ్ళందరూ రోజు కూర్చుని నువ్వు ఏ ఆంతరంగిక మండలిలో ఉన్నావు? నేను దేంట్లో ఉన్నాను? నువ్వే సర్కిల్‌లో ఉన్నావు, నేనే సర్కిల్‌లో ఉన్నాను అని ప్రతి ఒక్కరు కూడా ఇది ముచ్చటించుకునేవాళ్ళు బాబా చెప్పిన దాన్ని బట్టి. అంటే నీకేమైనా తెలుసా? అని అడిగారట. అప్పుడు బాబా అడిగారు తిరుచి గారిని. ఈ సర్కిల్స్ ఈ మండలి అంటే ఏంటో తెలుసా నీకు? అని అడిగారట. బాబా నాకు సర్కిల్ అంటే ఏంటో తెలీదు. ఆంతరంగికమైన మండలి అంటే ఏంటో తెలీదు. నాకు గణిత శాస్త్రంలో వృత్తాల గురించి తెలుసు కానీ, ఈ సర్కిల్స్ గురించి నాకు తెలీదు బాబా అని చెప్పేసి ఈయనన్నాడట. సో, అప్పుడు ఆయన చెప్పాడట. ఆయన అంటున్నారనమాట. సో, అప్పుడు కొంతమంది అన్నారట. నేను మొట్టమొదటి ఆ ఆంతరంగికమైన మండలిలో సంబడీ ఈస్ ఇన్ ద ఫస్ట్ సర్కిల్, సంబడీ ఇన్ ద 10th సర్కిల్. అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫస్ట్ సర్కిల్ అంటే మొదటి సర్కిల్‌లో నేనున్నాను, 10th సర్కిల్‌లో వాడున్నాడు అని ఇద్దరు ఇలాగా చెప్పుకుంటున్నారట. ఐ కెనాట్ ఫాలో ఆల్ దిస్. నాకు కష్టం. నాకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే బాబా అని చెప్పేసి బాబాకి ఇరుచి గారు అన్నారు. అని అంటూ ఇరుచి గారు ఈ విధంగా అంటున్నారు. ఐ హాడ్ నో ఐడియా అబౌట్ స్పిరిచువాలిటీ. నాకు ఆధ్యాత్మికత అంటే తెలీదుట. ఆయన చెప్పడం ఎంత అమాయకంగా చెప్పాడు చూడండి. నాకు ఆధ్యాత్మికత అంటే నాకు తెలీదు. మై లైఫ్ హ్యాడ్ బీన్ ఫోకస్డ్ ఆన్ జీసస్ లైఫ్, దట్స్ ఆల్. అండ్ మై మదర్స్ బెడ్ టైమ్ స్టోరీస్ విచ్ కేమ్ అలైవ్ ఫర్ మీ ఎట్ అ లేటర్ స్టేజ్. అంటే నా జీవితం అంతా కూడా నేను మొత్తం నా దృష్టి అంతా జీసస్ మీదే ఉండేది. ఎందుకంటే అతను చదివింది కాన్వెంట్ స్కూల్‌లో చదివాడు. ఆ బ్రిటిషర్ స్కూల్‌లో చదివాడు కాబట్టి అతను బైబిల్ క్లాసెస్‌లో ఫస్ట్ వచ్చాడు ఈయన. ముఖ్యంగా ఇరుచి గారు. సో, అతను బైబిల్ కంఠస్థ వచ్చేసింది ఇరుచి గారికి. సో, అతని జీవితం అంతా జీసస్ మీదే కేంద్రీకృతమై ఉందన్నమాట. సో, అదే విధంగా రోజు ఇరుచి యొక్క తల్లిగారు రోజు ఇరుచి గారికి రాత్రిపూట ఒక ఆధ్యాత్మికమైన కథలు చెప్తూ ఉండేవారు. ఆ కథలు మాత్రమే నాకు ఆధ్యాత్మికతతో సంబంధం. మిగతావేవి కూడా నాకు సంబంధం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తూ, సో ఐ టోల్డ్ బాబా దట్ దిస్ ఈస్ వాట్ ద మండలి ఆర్ డిస్కసింగ్ ఎట్ ద టైమ్ ఆల్ ద టైమ్. సో బాబాకి నేను ఈ విధంగా చెప్పాను. ఈ మండలి వాళ్ళందరూ కూర్చుని ఈ మొత్తం రోజంతా ఈ విధంగానే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో you have 2 years. So that's all I heard. Baba said to me, sorry. And it is a fact that the Mandali used to talk about who was in which circle night and day. అయితే ఒకటి మాత్రం నిజం ఏంటంటే పొద్దున్న రాత్రి ఈ మండలి వాళ్ళు రోజు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉండేవారు. ఎవడు ఏ సర్కిల్లో ఉన్నాడనే విషయం గురించే మాట్లాడుతూ ఉండేవారు మండలి వారందరూ కూడా. సో you have 2 years, don't you? Listen through this year and let it pass off through the other. Hear everything, but attach no importance to what you hear. Just be with me. ఇది బాబా ఇరుచి గారికి ఇచ్చిన అత్యంత ఉత్తమమైన సలహా అన్నమాట. బాబా చెప్పారు మొట్టమొదటి ఆయన ఇన్స్ట్రక్షన్, ఆయన సూచన ఏం చేశారు చూడండి. ఆయన ఏమన్నారంటే, నీకు రెండు చెవులు ఉన్నాయి కదా, మొత్తం 2 చెవుల్లో ఒక చెవి నుంచి విను, ఇంకో చెవి నుంచి వాళ్ళు మొత్తం వినదంతా ఆ రెండో చెవి నుంచి పంపించే బయటికి. అంతేగాని దేనికి
నువ్వు వినిన దానికి ప్రాముఖ్యత ఇవ్వకు అని చెప్పేసి అన్నట్ట. సో, నువ్వు ఏదైతే విన్నావో దానికి ప్రాముఖ్యత ఇవ్వకు. నాతో మాత్రం ఉండు. అంతే చాలు. నీకింకేం అక్కర్లేదు అని చెప్పేసి అది బాబా ఇచ్చిన మొట్టమొదటి ఆయనకు ఆజ్ఞ. అదే సూచన, అదే ఎవ్రీథింగ్ అంతా అదే అన్నమాట. మొట్టమొదటగా బాబా చెప్పిన విషయం. అంటే బాబాతో ఉండమన్నారు అంతే. నువ్వు నాతోనే ఉండు. ఇంకేం ఉండాల్సిన అవసరం లేదు అని బాబా చెప్పడం జరిగింది. సో, ఇవాళ ఇక్కడ ఆపుతానండి. సో, ఇవాళ వచ్చిన డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, ఇవాళ నేను రికార్డ్ చేయలేకపోయాను. నేను మర్చిపోయాను. చూసుకోలేదు. అరుణ్ గారు సారీ. జై బాబా. రైట్. జై బాబా. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. అది నాకే ఉంటుంది ఆప్షన్. అందరికీ ఉండదది. ఓకే. వాట్ ఎవర్ ది కేస్ మే బి. జై బాబా. మళ్ళీ బాబా ఎందుకు ఇవాళ నా చేత మరిపించారో నాకు తెలీదు. రైట్. రైట్. అవతార్ మెహర్ బాబా की जय।